యాక్చువల్‌గా ఇప్పుడు మీరన్నదే 2 పడవల మీద కాలనేది అదొకే జాబ్‌కి దీనికి అని. బట్ ఇక్కడ ఇండస్ట్రీలో కూడా ఒక పక్క డైరెక్టర్‌గా, ఒక పక్క హీరోగా అంటే నటుడిగా అనేది కూడా ఒక రకంగా ఇదే అవుతది. ఇప్పుడు మనం 'జబర్దస్త్' అని మాట్లాడుతున్నాం. 'జబర్దస్త్' నుంచి బయటకొచ్చిన 'సుధీర్' ఆల్రెడీ 2, 3 సినిమాలు హీరోగా హ్మ్. చేశాడు. 'ప్రదీప్' యాంకర్‌గా ఉండి ఆయన అదే చేశాడు. ఇప్పుడు మీ 'ఆది' అయితే దాదాపు 10, 15 సినిమాలు హ్మ్. చేస్తున్నాడు. సో, మరి అంటే ఒక దారిలో వెళ్ళిపోతే మనకి ఆ దారిలో అంటే పలానా వాళ్ళు పలానా దాంట్లో ఉన్నారని అర్థం అవుద్ది గానీ మీరే మిమ్మల్ని ఒక నటుడి కోసం పిలిచినప్పుడు మీరు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఇలా ఉంటాయి కదా కొన్ని. నేను దానికి 2 పాయింట్స్ చెప్తాను. హ్మ్. నేను 'ఈశ్వర్' సినిమా స్టార్ట్ చేసింది 2002. హ్మ్. 2002 అంటే 23 సంవత్సరాలయింది అవును. ఇప్పటికి. ఓన్లీ నేను యాక్టింగే చేస్తా అని కూర్చునుంటే ఈ పాటికి నేనెప్పుడో ఫేడ్ అయిపోయేవాడిని. హ్మ్. బట్ నేనేంటి టీవీలోకొచ్చా, యాంకరింగ్ చేశాను, డాన్స్ చేశాను, కామెడీ స్కిట్స్ చేశాను. అవును. సో, అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ చేస్తున్నాను కాబట్టే నేనింకా ఇండస్ట్రీలో ఉండగలిగాను. హ్మ్. ఇప్పుడు నాతో పాటు 'ఈశ్వర్‌లో' వచ్చిన ఎంతమంది ఇంకా అవును. సస్టైన్ అవుతున్నారు, లేకపోతే అదే సినిమాకి చుట్టుపక్కల వచ్చిన సినిమాల్లో వచ్చిన వాళ్ళు కనిపించట్లేదనుకోవచ్చు. కనిపించట్లేదు కాబట్టి, హ్మ్. నాకేంటంటే ఇది ఒక కోవకు చెందిన క్రాఫ్ట్ ఇది. లైక్ హ్మ్. 24 క్రాఫ్ట్స్‌లో ఏదైనా మనకు సంబంధించిందే. హ్మ్. క్రియేటివ్ మైండ్‌కి హ్మ్. సంబంధించింది. హ్మ్. నాకు ఇందులో ఏ పార్ట్ ఇప్పుడు నేను బేసిక్‌గా యాక్టర్, హ్మ్. డైరెక్టర్, హ్మ్. డాన్స్ ఇవన్నీ నాకు ఓకే. కానీ హ్మ్. రైటింగ్ సైడ్ గూడా నాకు ఇంట్రెస్ట్ ఎందుకు కలిగిందంటే, నేను యాంకరింగ్ చేస్తున్నప్పుడు నా లైన్స్ నేను రాసుకునేవాడిని. హ్మ్. అలాగే 'జబర్దస్త్' చేస్తున్నప్పుడు నా స్కిట్స్‌కి నేను రాసుకుంటూ హ్మ్. మిగతా మా టీమ్ సపోర్ట్ తీసుకునేవాడిని. హ్మ్. అలా ఈ 'చిరంజీవ' సినిమాకి నేను ఎప్పుడైతే లైన్ రాసుకున్నానో, ఆ లైన్ ఇంకొక పర్సన్‌కి ఇచ్చేసి దాన్ని డెవలప్ చేయమని చెప్పి, దాంట్లో ఏమన్నా అవసరం ఉంటే దాన్ని ఇన్‌పుట్స్ ఇస్తూ, హ్మ్. అలా ఓన్‌గా క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఓకే. మనం ఒకటే దానికి స్టిక్ ఆన్ అయిపోతే హ్మ్. మనకు లిమిటేషన్స్ వచ్చేస్తాయి. ఓకే. అదే మనం ఇలా ఉన్నామనుకోండి, హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా ఇష్టం ఈ ఈ ప్రాసెస్‌లో పనిచేయడం. 'ఆడివిశేష్' గారు కావచ్చు, లేకపోతే 'సిద్ధు జొన్నలగడ్డ' గారు. యెస్. యెస్. వీళ్ళంతా ఏంటంటే యాక్టింగ్‌తో పాటు వాళ్ళకి రైటింగ్ మీద ఒక అవగాహన. నాలెడ్జ్ ఉంది కాబట్టి, హ్మ్. వాళ్ళకేం కావాలో వాళ్ళు చేసుకొని దాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు. దే ఆర్ మౌంటింగ్ ద ప్రాజెక్ట్. యెస్. సో, అలా నేను ఒక యాక్టర్‌గా ఉంటూ నాకు రైటింగ్ సైడ్, డైరెక్షన్ సైడ్ అందులో ఉన్నప్పుడు నాకు 2 సైడ్‌లు వచ్చాయి. ఒకటేంటంటే మీకు ఆల్రెడీ డైరెక్షన్ వచ్చు కాబట్టి, మా పాయింట్స్ ఏంటి, మేమేమనుకుంటున్నాం అనేది మీకు ఈజీగా కన్వే హ్మ్. చేయగలుగుతామండి. కాబట్టి మీరు మా సినిమాలో యాక్ట్ చేస్తే మాకు ప్లస్ అవుతుంది హ్మ్. అని అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను. నాకెంత డైరెక్షన్ వచ్చినా కూడా నేను మీ మీ పనిలో నేను ఏలు యెస్. పెట్టను. యెస్. నాకేదైనా అనిపిస్తే మీతో ఇది ఓకేనా అని అడుగుతాను. అది మీకు ఓకే అయితే తీసుకోండి. లేకుంటే వదిలేసేయండి. హ్మ్. నేను అలా పెట్టనందుకు కూడా నేనేమో ఫీల్ యెస్. అవ్వను. హ్మ్. కాకపోతే ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇదో సజెషన్ లాగా మీరు తీసుకొని, అరే! బావుందనుకుంటే ఇంప్రూవైజ్ చేసుకుంటే ఓకే. యెస్. యెస్. అలాగని చెప్పేసి అన్నిట్లో చెప్పను నేను. హ్మ్. మీకు మీకు మీరు బావుంది అన్న ఏదో ఎక్కడో మిస్టేక్ జరుగుతుందన్న చోట నేను చెప్తాను. హ్మ్. అన్నప్పుడు లేదు మాకు చాలా హ్యాపీ అండి. అలా మీరు చెప్పేవాళ్ళు కావాలి. హ్మ్. కొన్నిసార్లు మాకున్న టీమ్ సరిపోక మేము అనుకోలేము. అది గుర్తురాదు మాకు. యెస్. అలా చెప్తే కూడా మాకు హ్యాపీ అనేవాళ్ళు కొంతమందుంటారు. యెస్. అలా కాకుండా నేను చెప్పాను గదా! ఇప్పుడు 'చిరంజీవ' సినిమా చేస్తున్నప్పుడు హ్మ్. అది అయిపోగానే పోస్ట్ ప్రొడక్షన్ అయిపోతుంది. ఆ టైంలో నేను ఇక్కడికొచ్చా. నేను ఫిక్స్ అయ్యి వచ్చా సినిమా షూటింగ్‌కి. నేను డైరెక్టర్ అనే విషయం అక్కడ పక్కన పెట్టేసాను. హ్మ్. ఎట్టి పరిస్థితిలో ఆ ఛాయలు కూడా ఇక్కడ రావద్దని. హ్మ్. సో, వచ్చి కూర్చొని వాళ్ళేది చెప్తే అది చేయడం, ఎళ్ళిపోవడం. హ్మ్. అయిపోయిన తర్వాత నా పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోకెళ్ళిపోయి అక్కడ నేను చెక్ జేసుకోవడం. యెస్. యెస్. సో, అది నా వల్ల ఎవరికీ ఇబ్బంది గాకుండా ఉండడం అనేది నేను చూసుకుంటాను యెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆహ్, ఇంకా వేరే ఎవరన్నా అతను డైరెక్షన్ చేస్తున్నాడు గదా! యాక్టింగ్ చేస్తాడా లేదా అనే దానికి మాత్రం ఆన్సర్ అందుకనే ఇప్పుడు 2 సినిమాలు ఒకటి డైరెక్షన్, ఒకటి యాక్టింగ్ చేశా. యెస్. అయితే ఇప్పుడు యాక్చువల్‌గా ఇప్పుడు మీరు చెప్పిన 2 పేర్లు 'సిద్ధు జొన్నలగడ్డ' గారి, అడివిశేష్ దే ఆర్ జస్ట్ రైటింగ్. అంటే వాళ్ళకేం కావాలి, మేము ఎలా ఉండాలనేది రాసుకుంటారు. బట్ దే వోంట్ డైరెక్ట్ ఇట్. ఆఫ్ కోర్స్. యెస్. వేరే వాళ్ళ మీద ఇప్పుడు ఇది చేస్తారు. గూడా అంతే. ఇప్పుడు హ్మ్. నేను 'చిరంజీవ' చేస్తున్న దాంట్లో నేను యాక్ట్ చేయట్లేదు. హ్మ్. 'డెవిల్స్ చైర్' చేస్తున్న దాంట్లో నేను డైరెక్ట్ చేయట్లేదు. డైరెక్ట్ సో, చేయట్లేదు. డైరెక్టర్ మన 'గంగాధర్ సప్తశిఖర' అని చెప్పేసి హ్మ్. హ్మ్. ఆయన డైరెక్టర్ 'డెవిల్స్ చైర్‌కి'. ఓకే. నేను ఓన్లీ యాక్టింగే. హ్మ్. 'రాజ్ తరుణ్' గారితో నేను చేస్తున్న 'చిరంజీవ' సినిమాలో హ్మ్. నేను ఓన్లీ డైరెక్టర్. నాకు ఒక అందులో క్యారెక్టర్ ఉంది. మంచి హ్మ్. క్యారెక్టర్. హ్మ్. మీరు చేయండి అని అన్నారు మా హ్మ్. వాళ్ళు. కానీ కానీ చేయలేదు. నేనొద్దు. నేను ఓన్లీ హ్మ్. డైరెక్షన్ మీద ఫోకస్ చేస్తాను. దాంట్లో 'రాజ్ తరుణ్‌ని' పెట్టుకున్నాం కాబట్టి ఆయన చుట్టుపక్కల ఉన్న ఏ క్యారెక్టర్ అయినా కూడా యెస్. వేరే వాళ్ళు పెట్టి మనం చేద్దాం తప్ప నేను యాక్ట్ వద్దులే అని చెప్పేసి నేను చేయలేదు.